నమస్కారం. మనం మన జీవితంలో ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం. దానిలో భాగంగా నిత్యం దీపారాధన ఎలా చేయాలి? చాలా మంది కూడా ఈ ప్రశ్నను అడగటం జరిగింది. ఈ నిత్య దీపారాధన అనేటువంటి దానికి, అఖండ దీపారాధన అనే దానికి కొద్దిగా వివరంగా చెప్పగలరు అని అడగటం జరిగింది. అఖండ దీపారాధన అనేటువంటిది కొంతమంది ఇళ్లలో ప్రత్యేకించి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ అఖండ దీపారాధన ఈ ఏర్పాటు చేసుకుంటంలో గల ముఖ్య ఉద్దేశ్యము, ఏదైనా ఒక పని అనుకుని దాన్ని కొద్ది రోజుల పాటు ఆ దీపం వెలిగేటట్టుగా ఒక క్రియా పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిగా ఆ దీపారాధన కార్యక్రమాన్ని జరుపుకోవటం, అది అఖండ దీపారాధన కిందకు వస్తుంది. దానికి చక్కని ముహూర్తము, ఒక పూజా విధానము అంతా కూడా ఉన్నది. కాబట్టి ఆ అఖండ దీపారాధన వెలుగుతూ ఉన్నా కూడా నిత్య దీపారాధన చెయ్యాలా, అసలు నిత్య దీపారాధన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయంలో కొంతమంది వీక్షకులు మమ్మల్ని అడగటం, దానికి ఇప్పుడు మీ అందరికీ కూడా చక్కని సమాధానాన్ని తెలియచేయాలనే ఉద్దేశంగా ఈ యొక్క సమాచారాన్ని మీ అందరికీ అందిస్తున్నాం. నిత్య దీపారాధన తప్పనిసరిగా విధిగా ప్రతిరోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసేసుకున్న తర్వాత ఉదయం 6 గంటల ఆ ప్రాంతంలో స్నానం అంతా ముగించుకొని మనం దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఈ దీపారాధన అనేటువంటిది దేవతా మందిరం ఏదైతే మనకి సెపరేట్గా ఉన్నటువంటి వారు ఆ గది వరకు శుభ్రం చేసుకుని, ముందుగా ఆ గదిలంతా కూడా ఎటువంటి మాలిన్యం కానివ్వండి, లేకపోతే అగరబత్తికి సంబంధించిన, అగ్గిపుల్లలకు సంబంధించిన మాలిన్యం కానివ్వండి, ఇదంతటిని కూడా మనం అక్కడి నుంచి తీసివేసేసి చక్కగా గది శుభ్రం చేసుకుని మనము అప్పుడు దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎప్పుడైనా సరే మీరు చాలామంది దీపాన్ని వెలిగించే విధానంలో కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీపాన్ని నేల మీద పెట్టి వెలిగించటం, ఇది అస్సలు చేయకూడదండి. దీపాన్ని నేల మీద అలా పెట్టకూడదు. దీపం కింద ఒక ప్లేట్ కానీ, ఒక తమలపాకు కానీ, లేదా ఏదైనా ఒక ఆకు పత్రాన్ని మనం అక్కడ వేసి దాని మీద దీపాన్ని పెట్టాలి. మనకి ఇళ్లల్లో తమలపాకు సౌలభ్యం మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమలపాకు మీద ఈ దీపాన్ని పెట్టి వెలిగించవచ్చు. మట్టి దీపాలైనా సరే ఇదే పద్ధతిగా చెయ్యాలి. చాలామంది వెండి దీపాలు కొనుక్కున్నా, ఇత్తడి దీపాలు కొనుక్కున్నా దాని కిందకి మాత్రము ప్లేట్లు మీరు కొనుక్కుని కూడా దీపారాధన చేయటం అనేది శ్రేష్టమైన పద్ధతి. ఈ దీపారాధన చేసేటప్పుడు చాలామందికి 5 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా అనేటువంటి విషయాల్లో కూడా చాలామంది అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. ఏదైనా ముఖ్యంగా ఒక దీపాల్లో 2 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఆ 2 ఒత్తులు ఎలాగా అంటే 3 రౌండ్లు చుట్టినటువంటి పత్తి దారాన్ని 3 రౌండ్లు సాధ్యం త్రివర్తి అంటే 3 వృత్తాలుగా మారి దాన్ని ఒకటిగా దీపం ఒత్తుగా మరల్చుకోవాలి మనం. అలాంటి ఒత్తులని 2 కలిపితే అది ఒకటే ఒత్తు. అలాంటి ఒత్తులు 2ను విడివిడిగా దీపంలో వేసి మనం చక్కగా అగరబత్తితో వెలిగించుకోవటం చాలా శ్రేష్టమైన పద్ధతి. వెలిగించేటప్పుడు భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయే పరమాత్మని త్రాహిమాన్ నరకా ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే అని ఆ దీప శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ దీపాన్ని వెలిగించాలి. వెలిగించినటువంటి దీపాన్ని నూనెలో కానీ ఆ ప్రమిద మీద కానీ మనము మొట్టమొదటిగా చిటికెడు పసుపుని ఇలాగా మనం ఆ దీపం మీద వేయటము, అలాగే దాని తర్వాత కుంకుమ వేయటము, దాని తర్వాత అక్షంతలు కూడా దీపదేవత అయ్యే నమో నమః అంటూ ఆ నూనెలో కానీ ఆ కింద ప్లేట్లో కానీ వేసి నమస్కారం చేయటం, ఒక పుష్పాన్ని కూడా పెట్టి మహాలక్ష్మి స్వరూపకంగా ఆ దీపాన్ని మనము అక్కడ ఆరాధన చెయ్యాలి. ఈ విధంగా నిత్య దీపారాధన మనం ప్రతిరోజు కూడా. మళ్ళీ ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమండి, దేవతా మందిరానికి కుడివైపున ఎడమవైపున 2 ప్రమిదలు 2 దీపపు స్తంభాలు వెలిగించాలా? మీకు చక్కని మనకు ఆర్థిక స్థితి బాగుంది అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా 2 వైపులా 2 కుందులు పెట్టుకుని ఒక్కొక్క కుంది లోపల 2 ఒత్తుల్ని నేను ఇందాక చెప్పినట్లుగా 3 వృత్తాలు కలిగినటువంటి పత్తి దారంతో తయారు చేసినటువంటి ఒత్తులను దానిలో వేసుకొని దీపాలను వెలిగించవచ్చు. లేదు, ఒక కుందులో కూడా 2 ఒత్తులు వేసుకుని వెలిగించవచ్చు. దేవతా మందిరానికి అటు ఇటు ఉంటే కనుక చక్కని వెలుగుతో దేవతా మందిరం ఒక ప్రభలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కళ్ళకు కూడా చాలా అందంగా ఆనందమయంగా ఆ దేవతా మందిరం కనిపిస్తుంది. కాబట్టి
చాలా మటుకు చాలామంది రెండు వైపులా వెలిగించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒకవైపున వెలిగించినా కూడా ఇంతే పుణ్యం వస్తుంది, రెండో వైపున వెలిగించినా కూడా ఇంతే పుణ్యం వస్తుంది. దీపం వెలిగించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ దీపారాధనకి నూనె చక్కని నువ్వుల నూనె వాడవచ్చు, ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వాడవచ్చు, మంచి ఆవు నెయ్యి, లేదా కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చండి. దీపం వెలిగించటం అనేటువంటిది చాలా ముఖ్యము. కాబట్టి ఏ ఒత్తు పదార్థము ఏ పాత్ర అనేది కాదు, ఇంట్లో దీపం అని వెలగటం అనేటువంటిది, భగవంతుడి సన్నిధానంలో వెలగటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అనేక అనుమానాలని నివృత్తి చేసేటువంటి సమాధానం మీ అందరికీ కూడా లభ్యమైందని భావిస్తూ స్వస్తి.